నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై స్పందించారు డీజీపీ శివధర్ రెడ్డి. ఎఫ్ఎస్ఎల్లో జరిగిన ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి డేటా ధ్వంసం కాలేదని చెప్పారు. మొత్తం డేటాను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఇతర డేటా రికవరీ కోసం నిపుణులు పనిచేస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ ప్రతినిధి పూణే నుంచి ఎక్స్పర్ట్ ను రప్పించామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. 2015లో జరిగిన కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టు ఆధీనంలో ఉన్నాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై స్పందించారు డీజీపీ శివధర్ రెడ్డి. ఎఫ్ఎస్ఎల్లో జరిగిన ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి డేటా ధ్వంసం కాలేదని చెప్పారు. మొత్తం డేటాను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఇతర డేటా రికవరీ కోసం నిపుణులు పనిచేస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ ప్రతినిధి పూణే నుంచి ఎక్స్పర్ట్ ను రప్పించామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. 2015లో జరిగిన కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టు ఆధీనంలో ఉన్నాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ ను వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఒక కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దాని గురించి చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి ఇది టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015లో అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బద్నాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015లో జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ వాస్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్షీట్ కూడా అయిపోయినాయి ఆ కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించేట్టు మాట్లాడటం తప్పు. అన్ని కూడా కొట్టుకుపోయినాయండి. ఆ కేసు సంబంధించినటువంటి ఒక్క 1% కూడా మా దగ్గర ఎఫ్ఎస్ఎల్లో లేదు. అంత కోర్టు కస్టడీలో ఉన్నాయి, కోర్టు కస్టడీలో ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి దాని గురించి అనుమానం అక్కర్లేదు. అది ఏం మన దగ్గర లేదు. సర్వ నుంచి రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసం కదా మన ఎక్స్పర్ట్లను తీసుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ తీసుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ అప్పుడు అయిన తర్వాత చాలా కేర్ తీసుకున్నారు, చాలా మార్పులు తీసుకొచ్చారు అందులో. అయినప్పుడు కూడా ఇది ఎందుకు జరిగిందన్నది చూస్తున్నాం మేము. అన్ని ఏర్పాట్లు, సురక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో వెరిఫై చేస్తున్నాం. ఆల్రెడీ దాని పక్కన ప్రత్యేక భవనం కట్టినామండి. దాని పక్కన అనుకునే కొత్త భవనం కట్టినాం. దాంట్లోకి త్వరలోనే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఇది అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడైతే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి కొత్త ఏరియాకి వెళ్ళిపోవాలన్న అదైతే లేదు. మోస్ట్లీ ఇప్పుడున్న కొత్త భవనాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటాం.